శ్రీ శ్రీ దుర్గమాంబ అమ్మవారికి పాదాల ప్రతిష్టాపన జరుగుతుంది. ఈరోజు శ్రీ కుంచమాంబ ఆలయం నుంచి రాములవారి గుడి వారు కూడా భారీగా సారితో ఊరేగింపు జరుగుతుంది. దూరం నుంచి భక్తులు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి. ఓకే, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. అదే అమ్మా నవ్వలు లేవా? అప్పుడు ఊరేగింపుకొని ఆంజనేయ స్వామి గుడి వారికి వచ్చింది, ఊరేగింపుకొని వచ్చారు. ఓకే, భక్తులతోని కోలాటాలతోని అమ్మవారు సారి ఊరేగింపు బాగా జరుగుతుంది. ఇతను పక్కన అతను మీసాల అప్పారావు గారు, చాలా కమిటీ మెంబర్ గారు. ఇతను కూడా మంచి సేవకుడు కూడా. డైరెక్ట్గా కప్ సంబ్రాణిని ఇలాగ డైరెక్ట్గా మనము ఫైర్కి అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా దాన్ని వెలిగించి కాస్త అది వెలిగిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టట్లేదు, త్వరగానే ఇది మనకి ఇలా వెలిగిపోతుంది. అలా వెలిగిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా ఒక బౌల్లో లాగా పెట్టేసుకొని మనం ఇంట్లో వేసుకుంటే పూజలు చేసుకున్నప్పుడు మనకు ఇలా వేసుకున్న మహాదానకరుడైన అన్నదాన ప్రభు అయిన శ్రీ శ్రీ ఆల పూర్రాజు గారు ప్రతి అయ్యప్ప స్వామి గుడిలోని సోమవారాలు బుధవారం పూట అన్నదాన కార్యక్రమానికి చాలా చేస్తారు. అతని అన్నదానం వచ్చే సంవత్సరానికి 5 లక్షలు ఖర్చు పెడతా ఉంటారు ఈ మహానుభావుడు. ఇలాంటి దైవ కార్యక్రమం అంటే ఎన్నెన్నో కూడా చేస్తుంటాడు. ఇతను మహనీయుడు. ఇతని చేతులు దండం పెట్టచ్చు. ఓకే, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూ టాక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఉంటాయి, కానీ ఎంత డబ్బు ఉన్నా ఇంకా సంపాదించాలనే తప్పన తప్ప మానవుడికి ఏ ఆశ ఉండదు. కానీ భగవంతునిపై నమ్మకం, భక్తి, అనురాగం ఉన్న వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉంటారు. అటువంటి మహనీయులు నూటికో కోటుకో ఎక్కడో ఒక చోట అవతరించే ఉంటారు. అటువంటి వారే గవర జగ్గయ్య పాలానికి చెందిన కాడ్రేగుల జగ్గారావు సత్యవతి దంపతులు. తన సొంత సొమ్ముతో దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ తల్లికి సుమారుగా 15 కోట్ల రూపాయలు విలువ చేసే తన సొంత స్థలములో తల్లికి దేవాలయాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల భక్తులు వచ్చి తల్లిని ప్రార్థించుకునే విధంగా తయారు చేశారు కాడ్రేగుల జగ్గారావు సత్యవతి దంపతులు. ఇటువంటి మహనీయులు నూటికో కోటికో ఎక్కడో ఒకరు ఉంటారు. అందుకే వారిని, వారి కుటుంబాన్ని కూడా ఆ తల్లి ఎల్లవేళలా చల్లగా ఆశీర్వదిస్తుంది. విశాఖ మహానగరానికి అతి దగ్గరలో ఉన్న స్వామి అయ్యప్ప దేవాలయం పక్కనే ఉన్న శ్రీ శ్రీ దుర్గమాంబ ఆలయాన్ని నిర్మించి నేటికి 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ తల్లికి ధూప దీప నైవేద్యాలతో మంగళ వాయిద్యాల నడుమ 13వ వార్షికోత్సవ మహాసంబరం మంగళవారం జరుపుకోవటం జరిగింది. ఈ మహాతల్లి కార్యక్రమానికి గ్రామ దేవత అయినటువంటి కోరిన కోర్టులు తీర్చే కల్పవల్లి ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ దుర్గాదేవి 13వ వార్షికోత్సవం శుభ సందర్భంగా పాదాలు గ్రామం అంతా కూడా సారి పూజతో మహిళలు అధిక సంఖ్యలో తీసుకొచ్చి పాదాలను ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరిగినది. దీనికి ముఖ్య అతిథులుగా కదపంశెట్టి గణబాబు గారు, గౌరవనీయుల శాసనసభ్యులు, అలాగే ఆలయ ధర్మకర్త గారైనటువంటి కాండ్రేగుల
సత్యవతి దంపతులు, అలాగే గౌరవ సంఘం అధ్యక్షులు తౌమశెట్టి బూల్రాజు గారు, మన గౌరవగడ్డేపాలెం గ్రామ అధ్యక్షులైనటువంటి కాండ్రేవు జగ్గార గారు, అలాగే గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ముల్లముత్యాలనాయుడు గారు 88వ వార్డు కార్పొరేటర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే రమేష్ బాబు గారు కూడా 89వ వార్డు దాడి తాతార గారు కూడా రమేష్ బాబు గారు కూడా ఇచ్చేశారు. కనుక అమ్మవారు 13వ వార్షికోత్సవం శుభ సందర్భంగా అధిక సంఖ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలతో ఎంతో అద్భుతంగా అమ్మవారి పాదాలు ప్రతిష్టాపన చేసి ఈరోజు సుమారుగా 2000 మందికి అన్నప్రసాద వితరణ కల్పించారు ఆలయ ధర్మకర్త గారు. శాసనసభ్యులు శ్రీ పెదకంశెట్టి గణబాబు గారు, 88వ వార్డు కార్పొరేటర్ మోలి ముత్యాల నాయుడు గారు, 89వ వార్డు కార్పొరేటర్ దాడి రమేష్ గారు, విశాఖ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ సత్యబాబు గారు పాల్గొని అంగరంగ వైభవంగా ఈ తల్లి మహోత్సవాన్ని జరిపించడం జరిగింది. భగవంతుడికి భక్తులకి మధ్యనున్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. మీ సరికొత్త రకాలతో రూపొందించబడిన ఘనంగా నివాళులు అర్పించారు. జై
కార్యక్రమాలు చేపడుతున్నారు. సాంస్కృతిక పశ్చిమ నియోజకవర్గమైనటువంటి శాసనసభ్యులు మన బెల్లంశెట్టి గణరాజు గారు అలాగే అందరి నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పర్లేదు. భగవంతుడికి భక్తులకి మధ్యనున్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. మీ సరికొత్త రకాలతో రూపొందించబడిన